హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. ఈరోజు ఈ వీడియోలో మనము టిఫిన్స్లోకి ఎప్పుడు పల్లి చట్నీ, టమాటా చట్నీయే కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉల్లిపాయ టమాటా చట్నీని ఎలా చేసుకోవాలో సింపుల్ మెథడ్లో ఇక్కడ చూద్దాం. దీనికోసం మనము 3 టమాటాలను, 4 ఉల్లిపాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి నీట్గా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. దాన్ని ప్రిపేర్ చేయడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు నూనెను వేసి దాంట్లోనే 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు, 1 చెంచా మెంతులను వేసి అవి కొంచెం నూనెలో వేగిన తర్వాత దాంట్లోనే 1 చెంచా శనగపప్పుని, 1 చెంచా మినప్పప్పుని కూడా వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగుతుండగానే దాంట్లో ఒక 2 చెంచాల పసుపుని, 1 చెంచా ఉప్పుని వేసి అవి నూనెలో కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి. అవి నూనెలో బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి ఒక 10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. మొత్తం మెత్తగా కాకుండా ఒక 50% వరకు ఉడికేంత వరకు ఉడికించిన తర్వాత దాంట్లోనే రుచికి తగినట్టు కారాన్ని, ఇక్కడ నేను 1 చెంచా కారము, రుచికి తగినట్టు ఉప్పుని వేసి మొత్తం ఒకసారి కలిపి ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఉడికించిన తర్వాత 10-15 వరకు వెల్లుల్లిపాయలను వేసి టమాటా ఉడికేటప్పుడే 2 రెబ్బల చింతపండును వేసి ఉడికించుకోవాలి. అది వేసిన తర్వాత చల్లగా అయిన ఈ మిశ్రమాన్ని ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని దాంట్లో మనము పోపు వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ టమాటా చట్నీ రెడీ. దీన్ని మనము ఇడ్లీ, దోశ, చపాతీ, జొన్న రొట్టె, అన్నం, వడ దేంట్లోకైనా అన్ని రకాల టిఫిన్లోకి మనము దీన్ని తీసుకోవచ్చు. కాకపోతే మనము ఇడ్లీకి, వడకి ఫైన్ పేస్ట్ లాగా తీసుకుంటే బాగుంటుంది. అలాగే దోశ, జొన్న రొట్టె, చపాతీలోకి కొంచెం బరకగా పేస్ట్ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ ఉల్లిపాయలను మనం చిన్న చిన్న ముక్కలు మన పంటికి తగులుతుంటే టేస్ట్ బాగుంటుంది. ఇది నేను అన్నిటికీ సరిపడా ఉండాలని ఫైన్ పేస్ట్ లాగా చేసి తీసుకున్నాను. ఈ విధంగా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో టేస్ట్ చేసి కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.